ఫ్రెండ్ చూడండి, బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇగోండి బ్లౌజ్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్. ఇదైతే 40 ఇంచెస్ బ్లౌజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ బ్లౌజు. ఆ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి. అలాగే కుట్టిన వీడియో కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో మనం కటింగ్ వీడియో చూసాం కదా. ఇప్పుడు మనం టిచ్చింగ్ వీడియో అనేది చేస్తున్నాం చూడండి. అంటే మిషన్ కుట్టిన తర్వాత, బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ముందైతే మట్టుగా కొల బ్లౌజు, అలాగే మనం కట్ చేసుకున్న బ్లౌజ్ అనేది ముక్కలు అనేది తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, అందరికీను నెక్స్ట్ డే పెడదాం అనుకున్నాను, అవ్వలేదు. ఈ రోజుకి అయ్యింది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ వీడియో కానీ నచ్చితే మటు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మనం ఎలా కుట్టాలనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ముందైతే మనం క్లాత్స్ అన్నీ తీసుకొని ముందు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడు చూడండి మనం ఒక డాట్ పెట్టాం కాబట్టి ఇది మనం ఇక్కడ ఇలా ఉందా, ఇలా పెట్టి ఇలా కుట్టాలి. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందైతే మాత్రం నేను నడుముకి అనేది కింద ఒక కుట్టు వేస్తున్నాను. ఈ కుట్టు వేయడం వల్ల మనం ఇంకా ఇదంతా కుట్టు వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇలా వేయడం వల్ల మనం క్లాత్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. అలాగే కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఆల్రెడీ చూపించాను. ఈ వీడియోలోనైతే కుట్టే విధానం అనేది చూపిస్తున్నాను, టీచింగ్ వీడియో చూడండి. ఇదంతా నడుము మనం కుట్టించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం దారం కట్ చేసుకొని చూడండి, ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా నడుముకి ఎమ్మింగ్ చేసుకోవడానికి. ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి, మడత అనేది ఇలా మడత పెట్టుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. ముందైతే మట్టుగా మడతే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మడత అయిన తర్వాత మీకు ఈజీగా డాట్స్ వేసుకోవాలంటే చూడండి ఇలా పెట్టుకొని ఇలా పెట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం అనేది ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా చూడండి. ఇలా ఇగోండి, ఇక్కడ మన ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి సగంకి ఇటు అటు సగం సగం పెట్టుకొని చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఇలా డాట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇలా డాట్స్ పెట్టుకుంటే కంపల్సరీగా ఈజీగానే మీరు కుట్టుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని నెమ్మదిగా మన బ్లౌజు మనమే కుట్టుకోవచ్చు. చూడండి, నేను కుట్టి డాట్స్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు. డాట్స్ కూడా వేసిన తర్వాత కూడా ఇప్పుడు చూడండి ఇంకా కుట్టుతున్నాను, ఇంకా డాట్స్ అయితే అవ్వలేదు. చూడండి, ఈ డాట్స్ అనేది కూడా వేసిన తర్వాత ఒక డాట్ వేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ డాట్స్ కూడా వేసేసాను. మనకి ఈజీగానే బ్లౌజ్ కుట్టడం అనేది ఈజీగానే వస్తుంది. చూడండి, ఇవన్నీ ఒక డాట్ వేసాను కదా, బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ అనేది వేసాను. అలాగే ఇంకోవైపు కూడా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పింది అది కానీ అర్థం కాకపోతే చూడండి, ఇక్కడ మా ఎడ్జ్లో ఇలా సమానంగా పెట్టుకొని మనం ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడ పెట్టామో అక్కడ వరకు మధ్యలోకి వస్తే చూడండి, ఇక్కడ నుంచి ఇలా మనం డాట్ వేసుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఓకేనా? ముందైతే మాత్రం చూడండి, రెండోది కూడా ఇప్పుడైతే నేను డాట్ అనేది వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకొకసారి మీకు ఇంకో వేలో మీకు డాట్స్ ఎలా వేయాలో బ్యాక్ సైడ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు మనం ఖర్చులు పెట్టుకున్నాం. ఇదిగోండి మీకు మార్కింగ్ పీస్ కనబడుతుంది కదా, మార్కింగ్తో గీసింది సమానంగా ఇక్కడ వరకు. ఇదిగోండి మన నడుము ఎంత ఉందో ఇంతవరకు ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగ మనం డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇదంతా డాట్ వేస్తున్నాను. ఇంకా నేనైతే మాత్రం డాట్ అనేది ఇంకా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ కొట్టే విధానం అంటే మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ముందైతే మాత్రం డాట్ అనేది ఇంకా నేను వేస్తున్నాను. అలాగే 2 డాట్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇగోండి 2 డాట్స్ అయిన తర్వాత బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో. ఇగోండి పర్ఫెక్ట్గా 2 డాట్స్ పక్క పక్కన నీట్గా అందంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి బ్యాక్ సైడ్ అయితే ఇప్పటి వరకు అయ్యింది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది తీసుకున్నాను. ముందు హ్యాండ్స్ చూసారా, మనం ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఒక హ్యాండ్ తీసుకున్నాం. ఒక హ్యాండ్ తీసుకొని ఇక్కడ చూసారా, ఇది ఎమ్మింగ్ కోసం. ఇక్కడ మనం కుట్టేటప్పుడు కుట్టుకోవడం కోసం ఇది ఇలా చేస్తే ఎమ్మింగ్ చేయడం కోసం మీకు డీటెయిల్గా చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మాత్రం ఈ హ్యాండ్ అనేది కుడుతున్నాను. కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి, ముందైతే మాత్రం కుడుతున్నాను. ఇదంతా కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఏమవుతుందంటే మనకి క్లారిటీగా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కుడుతున్నాను. ఇంకా హ్యాండ్ అంతా కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంకా కుడుతూనే ఉన్నాను. ఇదంతా అయిన తర్వాత ఒక హ్యాండ్ మాత్రమే ఇప్పటికీ అయినట్టు. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందనేది. చూడండి, కుట్టేసాను ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది. ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కత్తితో కట్ చేసి చూసుకొని, చూడండి, మనం ఆ హ్యాండ్ మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇలా మడత పెట్టుకొని కుట్టుకుంటే ఇక్కడ అనేది హెమ్మింగ్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే రెండో హ్యాండ్ కూడా మనం కుట్టుకోవాలి. నేను ఆ రెండో హ్యాండ్ కూడా కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రెండో హ్యాండ్ కూడా కుట్టడం అయిపోయింది. అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇవ్వండి ఇప్పుడైతే అయిపోయింది, చూపిస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇది కూడా కట్ చేసి చూడండి, ఇది రెండో హ్యాండ్, ఇది ఫస్ట్ది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి కదా, అది అనేది ఎప్పుడంటే నేను కుట్టేటప్పుడు లోతు తీసేటప్పుడు కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే హ్యాండ్స్ పని అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది మనం డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. చూడండి, డాట్స్ కన్నా ముందు ఇక్కడ నాకు క్లాత్స్ అతుకులు వచ్చాయి కదా, ఆ క్లాత్ అతుకు కూడా ఇందులోనే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, క్లాత్ అతుకులు అనేది ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. ఆ క్లాత్ అతుకు ఎలా వేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ముందైతే మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లాత్ అనేది మనం కటింగ్ వీడియోలోనే కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఆ క్లాత్ అనేది మనం మొక్క అనేది ఈజీగానే అతుక్కోవాలి. చూడండి, క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా మనం అనేది కట్ చేసుకున్నాం కాబట్టి, చూడండి, ఇలా కట్ చేసి ఇలా అనేది ఒక కుట్టు వేయాలి. చూడండి, దీని మీద మామూలుగా కుట్టు వేసుకొని మళ్ళీ డబల్ పిచ్ కూడా వేసుకుంటే చాలా ఎప్పటికీ చెదక్కన్నా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కుట్టు వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా డబల్ టిచ్ కింద వేసుకోవాలి. ఇలా చేసుకుంటే క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసినా చాలా బాగుంటుంది. అసలు ఇదైనా కుట్టులోకి వెళ్ళిపోతుంది, కాకపోతే ముందు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి కదా, అందుకోసమే మనం చూడండి అన్న డబల్ టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాం. ఇలా డబల్ టిచ్ వేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలా డబల్ టిచ్ వేయడం వల్ల చాలా ఎన్నాళ్ళైనా క్లాత్తో పాటు ఇది కూడా చెదకనే నీట్గా ఉంటుంది. చూడండి, ముందైతే మాత్రం ఒకవైపు వేసాను, అలాగే నేను రెండో వైపు కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రెండో క్లాత్ కూడా నేను వేసింది చూపిస్తున్నాను మీకు. ఇంకా సింగిల్ కుట్టు వేసాను, దీని మీద డబుల్ టిచ్ అనేది ఇలా వేసుకుంటే క్లాత్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ముందైతే మాత్రం ఒక కుట్టు వేసాను, ఇప్పుడు డబుల్ టిచ్ అనేది వేస్తున్నాము. రెండో వైపు కూడా వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఏసీడ్ అయిపోయింది క్లాత్ అనేది. ఇప్పుడు మనం కత్తితో కట్ చేసుకొని మన క్లాత్ రెండు కూడా చూసుకోవాలి సమానంగా, అంటే ఏ వైపు ఉన్నాయో లేవో అనేది చూసుకోవాలి. మనకైతే కరెక్ట్గానే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. కొందరు ఏంటంటే ఇలా చెప్తారు, ఇలా వేలు పెట్టి ఇలా డాట్స్ వేసుకోవాలని, అది ఈజీ పద్ధతి. కానీ మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే మీకు కొల బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొల బ్లౌజ్తోనే మనం చేసుకోవచ్చు, ఈజీగానే డాట్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ మన కొల బ్లౌజ్ ఉంది కదా, మనకి ఊక్సులు పట్టి ఎటువైపు వస్తుందో చూసుకొని ఊక్సులు పట్టి వైపు నుంచి ఇవ్వండి ఇక్కడ డాట్ వేసుకొని మీకు మార్కింగ్ కూడా గీస్తాను. ఇవ్వండి ఇక్కడ మనం ఇక్కడ కుట్టు వస్తుంది. చూడండి, ఇక్కడ నుండి మనం 1 ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది.
చూడండి ఇలా వేసుకోవాలన్నమాట మనం డాట్. అలాగే రెండోది ఎలా చేస్తారంటే ఇవన్నీ రెండోది కూడా సేమ్ ఇలాగే మనం మెడవైపు వదిలేసి ఇక్కడ మనకి ఇక్కడ వదులుకొని చూడండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇక్కడ అంటే డాట్స్ 3 కూడా కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి అలా మనం ఇలా చూసుకొని వేసుకుంటే చాలా ఈజీగా మీకు బ్లౌజ్ అనేది ఒగ్గులు గట్ట రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుండి మనం అక్కడ ఖర్చులు వదిలేసాం చూడండి, ఇక్కడ నుండి కూడా మనం ఇవ్వండి ఇలా చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఇలా మనం డాట్స్ అనేది వేసుకోవాలి. నేను వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డాట్ అయితే ఒక డాట్ వేస్తున్నాను మీకోసమని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. వేసిన తర్వాత కూడా సేమ్ మనం డాట్స్ పెట్టుకున్న దగ్గరికే పెట్టుకున్నాను. ఇవ్వండి డాట్ ఇలా పెట్టుకున్నాను కదా, ఇవ్వండి ఫస్ట్ డాట్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండోది కూడా నేను కుట్టు వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను. ఇదొక పద్ధతి, ఇంకో రెండోది ఉంది కదా దాంట్లో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ముందైతే మాత్రం ఇంకా ఈ డాట్ అనేది అవుతుంది. చూడండి ఈ డాట్ కూడా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెండో కుట్టు కూడా వేసేసాను. రెండో డాట్ కూడా వేసిన తర్వాత చూడండి మనకి 2 డాట్స్ కూడా ఒక 1.5 ఇంచి లేదంటే 1 ఇంచి గ్యాప్లో ఉంటాయి. అలాగే ఈ 3వ డాట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. 3వ డాట్ కూడా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3వ డాట్ అనేది వేస్తున్నాను. సగం అయింది, ఇప్పుడు వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత మీకు కట్ చేసి చూపిస్తాను నేను ఒక్కసారి. చూడండి ఇవ్వండి మూడిట్లకి కలిపి 1 ఇంచి తేడాలో ఉండాలి. ఇవ్వండి డాట్స్ ఇలా ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ చూపిస్తానండి. క్లాత్ కింద పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే నేను ఇంకో వైపు ఉంది కదా హ్యాండ్, అదే బ్యాక్ ఫ్రంట్ సైడు, అది ఇంకొక పద్ధతిలో చూపిస్తాను చూడండి. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. మనం ఇంకో వైపు ఉంది కదా, దీనికి ఎలా చేయాలనేది చాలా సింపుల్గానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొడుతున్నాను. ఇవ్వండి సమానంగా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక డాట్ ఇలా అనేది లాగేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా లాక్కోవాలి. చూడండి ఒక 1/2 ఇంచి మందం పెట్టుకొని కుట్టి అనేది ఇలా లాగేసుకుంటే ఇది ఇంకా ఈజీ అండి. దాని మీద ఇది ఇంకా ఈజీ. కాకపోతే మనం పర్ఫెక్ట్గా కుదరాలంటే అది కుదిరిపోతుంది కరెక్ట్గా. అలా ముందు చెప్పే పద్ధతిలో కుదురుతుంది. ఇది నేను కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా డాట్ అయితే అవుతుందో 1/2 ఇంచి అలా పెట్టుకొని అలా కుట్టేసుకుంటే అయిపోయింది. చూడండి రెండో వైపు కూడా ఒక డాట్ అయింది. చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగైతే మీకు ఇంకా అడగవసరం లేదు. మీకు ఏంటంటే అలా పెట్టుకున్న వల్ల చూడండి ఇక్కడ నుండి ఇలా మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇంకోలా సమానంగా చూడండి ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ నుండి ఇలా భుజాలు సమానంగా పెట్టుకొని ఇలా డాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి రెండోది కూడా నేను డాట్స్ వేస్తున్నాను. రెండో డాటు ఇదేంటి షస్ట్ దగ్గర వస్తుంది కదా డాట్, ఆ డాట్ అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 1 ఇంచి పెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఇది ఇంకా ఈజీ ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే కొత్తగా కుట్టిన వాళ్ళు అలా చేస్తేనే మీకు కరెక్ట్గా మీకు ఫిట్గా ఉంటాయి బ్లౌజెస్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మీకు 1 ఇంచి అదైనా 1 ఇంచి 1.5 ఇంచి 1 ఇంచి దగ్గరలో ఉండాలి. ఇప్పుడు మనం మూడో డాట్ కూడా ఇలా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి 3వ డాట్ అనేది ఇలా వేస్తున్నాం. దీనికి కూడా మనం ఇంకేం లేదు, ఇవ్వండి ఇలా పట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న డాట్లు 2 ఉన్నాయా, 2 పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవడం. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 1/2 ఇంచి దగ్గర ఇక్కడ నుండి కొంచెం అలా దగ్గర చేసుకోవాలి. ఓకేనా? చూడండి కుట్టు అయితే మట్టుగా వేస్తున్నాను. ఇంకా నేను వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందైతే మాత్రం ఇంకా కుట్టు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కుట్టు వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి ఇలా కుట్టిస్తాము కదా, అలా డాట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కాకపోతే మనకు ఒక బ్లౌజ్ మట్టు ఫిట్గా కుదిరింది అనుకో మనం అన్ని విధాలుగా చేసుకోవచ్చు. చూసారు ఇది ఎలాగ వచ్చిందో, సేమ్ అలాగే కదా వచ్చింది. చూడండి ఇవ్వండి
ఇప్పుడు ఇదనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎలా వచ్చింది అనేది ఇవ్వండి. ఇది 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 సేమ్ అలాగే ఒకేలాగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది ముందుగా కుట్టింది, ఇది తర్వాత కుట్టింది. అలాగే ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది పెట్టుకుందాం. చూడండి, ముందైతే మాత్రం ఫ్రంట్ సైడ్ కూడా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే షేప్ బెల్ట్కి షేప్ ముక్క అనేది మనం క్లాత్ ఎక్స్ట్రా వేసుకోవాలి. మనకి ఈ క్లాత్ 4 ముక్కలు రాలేదు కదా, కటింగ్లోని 2 ముక్కలు వచ్చాయి కాబట్టి మనం సేమ్ కలర్ ముక్కలు అయినప్పుడు చూడండి, దీన్ని మనం ఆ క్లాత్ వేసామనేది కూడా తెలియకూడదు ఎవరికైనా. తెలిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఏంటండి ఇలాంటిది వేసారు, ఎవరికైనా బయట వాళ్ళు కుట్టేటప్పుడు ఎందుకండి మాకు ఫ్యాంట్ బిట్ వేసారు, మా బ్లౌజ్ పీస్ చాలేదా అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు ఫ్రెండ్స్. అందుకోసం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకున్నాం కదా, ఆ షేప్ బెల్ట్ ముక్క అనేది ఇప్పుడు ఇలా ఇలా మనం అనేది కుట్టుకోవాలి. సేమ్ ఇవన్నీ మీకు నేను చూపించాను కదా, ఈ కుట్టు మనం కుట్టు ప్రకారంగా వస్తుందని, అదే ప్రకారంగా ఇప్పుడు మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, వేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది కనబడకుండా మనం ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుట్టు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కుట్టు అయ్యింది. ఇప్పుడు దీన్ని కత్తితో కట్ చేసుకొని మనం దీన్ని క్లాత్ కనబడకుండా ఎలా చేస్తామంటే, చూడండి, ముందు మనం ఈ క్లాత్ వేసాం కదా, మ్యాచింగ్ క్లాత్ చూసారా, ఈ కుట్టు ప్రకారంగానే వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా మడత పెట్టుకుంటే అది బయటికి కనబడదు, అలాగని లోపలికి అస్సలు కనబడదు. మనకి చూడండి కనబడుతుంది ఏంటి, క్లాత్ ఏం కనబడట్లేదు కదా మనం వేసింది. మనం కుట్టేటప్పుడు అస్సలు ఏం క్లాత్ అంటే ఏం కనబడదు. చూడండి, ఇగోండి ఇలా అనేది మనం ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ అనేది మన షేప్ ముక్క అనేది అతుక్కోవాలి. చూడండి, ముందైతే మాత్రం ఇలాగ ఒక కుట్టు వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కుట్టు అయితే ఇంకా వేస్తున్నాను నేను. కుట్టంతా అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మాత్రం కుట్టు అయితే అయిపోయింది. సేమ్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు కూడా మనం కట్ చేసి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, ఇప్పుడు మన కొల బ్లౌజ్ కూడా మనం ఒకసారి కొల అనేది పెట్టుకోవాలి. కొలత బ్లౌజ్ ఎలా వచ్చింది, కరెక్ట్గా ఉన్నదా లేదా అని మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే చూస్తున్నాను. కొంచెం ఎక్కువ ఏమైనా ఉంటే ఇక్కడ అనేది మనకి కిందకి వస్తుంది అనమాట. చూడండి, ముందైతే మీకు చెప్పాను కదా, ఇగోండి కుట్టి ఇక్కడికి వస్తుంది అన్న సేమ్ అలాగే వచ్చింది. చూడండి, కనబడుతుందా, ఇగోండి కుట్టి ఇక్కడికి కదా వచ్చింది, సేమ్ అలాగే వస్తుంది. నేను అలాగే అనుకున్నాను, అలాగే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇక్కడ మనం వెనకాతలు కూడా సేమ్ ఇలాగే మనం చూసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ కుట్టు వస్తుందని మీకు చెప్పాను కదా, అదే సేమ్ ప్రకారంగా మనకి ఇక్కడ కుట్టు అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మన షేప్ ముక్క అనేది అతుక్కోవాలి. చూడండి, షేప్ ముక్క కూడా మనం ఇలాగ అతుక్కోవాలి. ఇలాగైనా అతుక్కోవచ్చు, లేదంటే తిరిగేసుకొని కూడా చేస్తారు. ముందు ఈ వీడియోలో అయితే మాత్రం ఇలాగే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా కుట్టుకోవచ్చు. చాలా ఈజీగానే ఇంట్లో ఉండి మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు. కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ నేను డాట్ అయితే వేస్తున్నాను. కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కుట్టు వేస్తున్నాను, ఇంకా వేయలేదు. వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది కుట్టు అనేది. చూడండి, డాట్ ఇక్కడ మనం కుట్టు వేసేటప్పుడు ఈ డాట్ అనేది ఇలా వెనక్కి పెట్టుకుంటే ఈజీగానే ఉంటుంది. చూడండి, ఇలా వచ్చింది షేప్ అనేది. ఇప్పుడు దీనికి మనం డబుల్ టిచ్ ఇక్కడ ఒక కుట్టు వేయాలి, మళ్ళీ ఆ పక్కన కూడా ఇంకో కుట్టు వేయాలి. అలా వేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి చెస్ట్ కూడా పట్టేసేటట్టు లేకుండా ఉంటుంది. ఇలా కుట్టుకుంటే కంపల్సరీగా ఇలా కుట్టుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ముందైతే మరి నేను డబుల్ టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పక్కనే మళ్ళీ ఇక్కడ వేసాను, మళ్ళీ ఇంకో పక్కనే కుట్టు వేస్తున్నాను. అలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు చెస్ట్ అనేది పట్ట కన్నా నీట్గా మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా కుట్టు వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. అలాగే కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన బ్యాక్ సైడ్ కూడా చూడండి, మన క్లాత్ ఎక్స్ట్రా వేసిన క్లాత్ కూడా మనకి వాళ్ళకి ఎవరికి కనబడదు. ఎందుకంటే మనం ఈ క్లాత్ పెట్టాం, మ్యాచింగ్ క్లాత్ పెట్టాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను ఇంకో సైడ్ కూడా కుట్టిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్,
ఇక్కడ రెండో సేపు కుట్టేటప్పుడు మనం కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టేటప్పుడు ఒకసారి మనం గమనించుకుంది ఏంటంటే, మనం ఈ క్లాత్ అనేది ముందు తాల్ పట్టీ వైపు పెట్టాం కదా, అలాగే ఇది ఊక్సులు పట్టీ వైపు వస్తుందా లేదో ఇలా కుట్టు వేసిన తర్వాత మనకు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఆ విషయం చెబుదామని మళ్ళీ నేను కుట్టకన్నా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను కుట్టిన తర్వాత చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కుట్టు అయితే వేస్తాను, కుట్టు స్ట్రైట్గా కుట్టు వేసిన తర్వాత మనం ఇప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా చేసుకొని ఈ షేప్ ఇలా వచ్చింది కదా, ఇది సమానంగా ఉంది అంటే అవుట్ సైడ్ ఇటువైపు ఇంకోండి, ఇది కరెక్ట్గానే నేనైతే చూసుకొనే పెట్టాను. మీకు తెలియాలని మీకోసం అనేది మళ్ళీ ఎలా చూపిస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీని మీద ఒక కుట్టు వేసుకుందాం, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, సమానంగా ఇందాక చూసుకున్నాం కదా కొలత, కాకపోతే ఇందా మనకు మార్కింగ్ పీస్ ఉంది కాబట్టి దాని మీద అలా కుట్టేసాం. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. అదే ఇలా చూసుకొని కొలత చేసుకొని మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గానే ఉంది, పర్వాలేదు, ఒక పావించి ప్రకారంగా కుట్టేసుకోవచ్చు అని మనకి ఇలా తెలుస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కరెక్ట్గా సేమ్ ఇందాక అది ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. చూడండి, ఇలా పెట్టేసుకొని లాస్ట్లో కూడా ఇక్కడ మనం సైజ్ అనేది మనకు కరెక్ట్గా సైజ్ తెలుసు. కొత్తగా కుట్టిన వాళ్ళ మటుకు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటేనే వాళ్ళకి బ్లౌజెస్ అనేది కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. నేను ఎలా మార్కింగ్ తీసుకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ ముక్క అనేది ఇలా పెట్టుకొని, షేప్ ముక్కతో పాటు మనం ఫ్రంట్ సైడ్ ముక్క ఉంటుంది కాబట్టి ఇలా అతుక్కొని ఇలా కుట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత అప్పుడు ఇలా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ముందైతే మాత్రం మీకు చూపిస్తున్నాను, ఓకేనా. వేసిన తర్వాత చూపిస్తాను, మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. క్లియర్గా చెప్పాలని టైం చూసుకొని మీకోసం నేను వీడియో అనేది తీస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెండో ఫ్రంట్ సైడ్ కూడా కుట్టేశాను. ఇదండి ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది వేసుకోవాలి. ముందుగానే మనం అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా నాకు కరెక్ట్గానే సరిపోయింది. ఇలా పెట్టుకొని మనం కుట్టుకోవాలి. తాళ్ళు వైపు అయితే ముందు వస్తుంది, ఊక్సుల వైపు మనం ఇలా పెట్టుకోవాలి. చూడండి, తాళ్ళు వైపు మనం ఇలాగ వెనక్కి తిప్పుకొని, డాట్స్ ఉంటాయి కదా, వెనక్కి తిప్పుకొని ఇలా మనం అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం కుట్టిన తర్వాత అప్పుడు ఇలా వస్తుంది. మీకు ఒక్కొక్క కుట్టు వేసేటప్పుడు కూడా చూపిస్తాను. ముందైతే మాత్రం ఊక్సులు పట్టి తాడు అనేది కొడదాం, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ముందు ఊక్సులు తాడు అనేది ఊక్సులు మనం వేసుకుంటాం కదా, ఆ పట్టి మొక్క అనేది కొడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంక ఇదంతా కుట్టినప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లో ఉండి కుట్టుకుంటారు కదా అనేసి. చూడండి, ముందైతే మాత్రం నేనైతే కుడుతున్నాను, కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మాత్రం ఇంకా కుట్టి పడుతుంది. అలాగే ఊక్సులు పట్టి అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను. ముందైతే ఒక కుట్టి వేసాను. ఇప్పుడు దీన్ని ఎలా మనం మడత పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా ఉందిగా, మనం కుట్టి వేసుకున్నాం. కుట్టి వేసుకున్న దాని మీద మనం ఇలా చూడండి, ఒక మడత పెట్టాను, రెండో మడత పెట్టాను, చూసారా. రెండో మడత కూడా పెట్టేసి మూడో మడతకి మనం అలా తిరగేయాలి. అలా తిరగేయడం వల్ల చూడండి ఫిట్గా ఇక్కడ ఇలా కుట్టు వస్తుంది. అదే తాళ్ళు పట్టీకి అయితే మనం రెండో మడతకి ఇలా తిరగేయ అవసరం లేదు. ఆ క్లాత్ని బట్టి మీకు చూపిస్తాను. చూడండి, ఇది కూడా కొడుతున్నాను, ఊక్సులు పట్టీ అనేది. చూడండి, ఇది కుట్టేస్తే పూర్తిగా అయిపోయినట్టే. చూడండి, ముందైతే కుట్టు అయితే ఇంకా అవుతూనే ఉంది. ఇదంతా కుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా అవుతుంది, నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగానే కుట్టుకోవచ్చు. ఇలా కుట్టండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కుట్టు అనేది ఊక్సులు పట్టి కుట్టు అనేది పైకి రావాలి, అందుకు మీకు ఇలా చూపిస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే తాళ్ళు పట్టి కుట్టు అనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తాళ్ళకి ఏంటంటే మనం వెనకాతల డాట్స్ ఉంటాయి కదా, వెనక్కి మనం తిప్పుకోవాలి. ఊక్సులు పట్టికి ముందుకు తిప్పుకోవాలి, ఓకేనా. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం అవ్వాలి, మీకు తెలియాలని నేను క్లియర్గా చూపించి క్లియర్గా కుట్టేటప్పుడే చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కూడా మనం ఇక్కడ కుట్టు తొందరగా వేడకుండా ఉండాలని డబల్ టిచ్ కూడా వేసాను. ఇలాగనేది మనం కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుట్టయితే వేస్తున్నాను.
ఇదంతా అయిన తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కుట్టు ఒక కుట్టు వేసాను, కింద నుంచి వేసాం కాబట్టి ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ మడత పెట్టుకొని ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. దీన్ని మనం చూడండి ఒక కుట్టు ఇక్కడ దానికి 2 మడతలు పెట్టాం. ఇది అనేది ఇలా మడత ఇలా పెట్టేసుకొని ఇవన్నీ ఒక మడత పెట్టాం కదా, ఇవన్నీ 2వ మడత ఇలా పెట్టేసుకొని ఇలాగనేది మనం కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల చూడండి ఇలా దీని మీద డబుల్ టిచ్ అనేది వేయాలి. కుట్టు వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందైతే మాత్రం ఇంకా నేను కుట్టు వేస్తూనే ఉన్నాను చూడండి. ఇప్పుడైతే కుట్టు అయితే వేస్తున్నాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్, ఒక కుట్టు అయితే వేసాను. అలాగే పక్కన మనం తాళ్ళు వేసుకోవాలి కాబట్టి ఇంకో కుట్టు కూడా వేయాలి. ఆ కుట్టు పక్కన వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పక్కన ఇలా కుట్టు వేయడం వల్ల మనకి తాళ్ళు వేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది. చూడండి ఎలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కూడా మీకు ఎలా వేసాను అనేది, ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ముందైతే మాత్రం కుట్టు అయితే ఇప్పుడు అయింది. 2 కుట్లు కూడా ఒకసారి మీకు దగ్గరుండి చూపిస్తాను, దగ్గరికి వచ్చి చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, కనబడుతున్నాయా? ఇవ్వండి 2వ కుట్టు, ఫస్ట్ కుట్టు చూపిస్తున్నాను, క్లియర్గా కనబడుతుంది కదా. ఇలాగ తాళ్ళు పట్టిక అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, భుజాలు అనేది అతకాలి. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు చూసుకుంటూ మనం అతుక్కోవాలి. చూడండి ముందైతే మాత్రం ఇది ఉంది కదా ఫ్రంట్ సైడ్ది, చూడండి బ్యాక్ సైడ్ కూడా సమానంగా మనం పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ముందే కట్ చేసి ఉంచుకున్నాం. ఇక్కడ లోతు అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఆ లోతు మనం కుట్టేటప్పుడు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఇక్కడ కుట్టు అనేది పడాలి కదా, సేమ్ అక్కడ అలాగే కుట్టు పడుతుంది. ఓకేనా, కుట్టు వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అలాగే కుట్టు అనేది వేస్తున్నాను నేను. ఇటువైపు కుట్టు వేసుకున్నాం. అలాగే ఇంకో ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే పెట్టుకొని మనం సమానంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, భుజాలు అయితే అతికేసాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా అతికేసి డబల్ టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి చూడండి క్లాత్ అనేది కొత్తగా కుట్టిన వాళ్ళకైనా చిన్నది కొంచెం ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా వస్తుంది, కొత్తగా కుట్టిన వాళ్ళకి మాత్రమే. మామూలుగా డైలీ మేము కుట్టిన వాళ్ళకైతే మాకైతే రాదు. మేము కట్టింగ్లోనే మీకు చూపించాలని నేను ఆ ఖర్చు అనేది ఎగస్ట్రా వచ్చేటట్టు ఒకవైపు వచ్చింది చూడండి. మీకోసమనే నేను ఇలా తీసుకొని పెట్టాను. దీన్ని ఏం చేయాలంటే మనం 1/2 ఇంచు ప్రకారం ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. దీనికి ఏం పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇటువైపు అయితే ఎక్స్ట్రా రాలేదు. ఎందుకు రాలేదు, నేను కరెక్ట్గానే ముందేనే కట్ చేశాను కాబట్టి. ఎందుకంటే ముందు నేను కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకున్నాను. మీకు అది ఎక్స్ట్రా వస్తుందని చెప్పడం కోసం అది అనేది నేను ఉంచాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెడ ముక్కలు ఉంటాయి కదా, మెడ ముక్కలు క్రాస్ ముక్కలు కట్ చేసాను కదా, ఆ మెడ ముక్కలు అనేది అతుక్కుందాం. చూడండి ముందైతే మాత్రం మీరు వీడియో పెట్టకముందే కొంచెం అయితే అతికేసాను మీకోసం అనేది. చూడండి మీకోసం అనేది కూడా ఉంచాను, వీడియోలోకి చూపించాలి కదండి. చూడండి ఇది ఒకటి అతికేస్తే అతికిసినట్టే. ఇదంతా అయిపోయిన తర్వాత మనం మెడ ముక్కలు కూడా ఎలా కుట్టాలనేది కూడా మీకు చూపిస్తాను. ముందైతే మటుకు ఇది ఒకటి అతికిసుకోవడం అయిపోయినట్టే. చూడండి మెడ ముక్కలు మనం సేమ్ ఇలాగే అతుక్కోవాలి. ఇవ్వండి ఒక తాడు పట్టి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, చూడండి ఊక్స్ పట్టి నుంచి మనం స్టార్ట్ చేయాలి. మెడ ఎప్పుడు కూడా మనం వేసేటప్పుడు ఊక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఊక్స్లు పట్టి నుంచి వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా కుట్టామనుకో, ఇగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా లోపల పెట్టాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ప్రకారం ఇలాగ ఒక 1/2 ఇంచు ప్రకారం అలా మనం కుడుతూ ఉండాలి. చూడండి ముందైతే కొంచెం కుట్టి చూపిస్తాను మీకు, తర్వాత మెడంతా అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ముందైతే ఇంకా కుట్టు అనేది కుడుతున్నాను. ఇక్కడ డబుల్ టిచ్ కూడా వేసుకోవాలి. వెనక్కి ముందుకి లాక్కుంటే మెషిన్ కుట్టు అనేది చాలా బాగుంటుంది. మనం ఈ క్లాత్ అనేది సాగదీయకూడదు, అలాగే ఇది కూడా సాగదీయకూడదు. ఎందుకంటే సాగితే మనకి భుజాలు కింద జారాయి, చెస్ట్ దగ్గర జారాయి అనే ముక్క వస్తుంది, ఏమీ పట్టుకోవాలి. అలాగే మనం క్లాత్ ఎలా పెట్టామో అలాగే దాని ప్రకారంగానే మన కుట్టు అనేది 1/2 ఇంచు మందంగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వేస్తున్నాను. వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఇంకా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం తాళ్ళపట్టి ఉంది కదా, తాళ్ళపట్టి కూడా
మన కొల బ్లౌజు అలాగే మన కుట్టే బ్లౌజు కరెక్ట్గా ఉందో లేదో, సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మాత్రం నాకైతే కరెక్ట్గానే వచ్చింది. మీకు చెప్పాలని మళ్ళీ గుర్తుకొచ్చి చూడండి ఇక్కడికి వచ్చింది. సేమ్ మనం అలాగే ఒక 1/2 ఇంచు ప్రకారంగా ఇలా కుడతాం కాబట్టి సరిపోతుంది. చూడండి లాస్ట్లో మనం మెడ మొక్క లాస్ట్ ఇటువైపు కూడా మనం ఇలా మడత పెడుతూ కుట్టాలి. కుట్టినప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా మెడ అయితే అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెడ ముక్క అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని చూడండి కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ చేసాక చూపిస్తాను. చూడండి కట్ చేసాను. అలాగే ఇప్పుడు నేను ఎలా ఈ వైపు అనేది కట్ చేసి అదే చూసుకున్నాము. అలాగే ఇటువైపు కూడా ముందు మనం కుట్టేటప్పుడు మెడ అనేది కుట్టేటప్పుడు మన కొలత బ్లౌజ్ ప్రకారంగా ఉందో లేదో ఒక 1/2 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా ఉండాలి. ఆ 1/2 ఇంచు కూడా కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మనం దీన్ని కుట్టాం కదా, ఒక 1/2 ఇంచు మందంగా కుట్టాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి నేను ఎలా తీస్తున్నానో సేమ్ అలా ఇప్పుడు ఇలా పెట్టి ఒక 1/2 ఇంచు ఇలాగ ఈ పక్కన ఇలా కుట్టు రావాలి. దీని మీద చూడండి చూపిస్తున్నాను ఇంకొకసారి. ఇలాగ ఇంకో కుట్టు ఇలా రావాలి. చూడండి కుడుతున్నాను, కుట్టింది కూడా మీకు చూపిస్తున్నాను కొంచెం. చూడండి ఇప్పుడైతే నేను ఇంకా పెట్టాను. చూడండి కుట్టు కూడా దానిపైన అలాగొస్తే ఇది అనేది మనం హెమ్మింగ్కి వెళ్తుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకైతే నేనైతే చూపిస్తున్నాను. మనం కుట్టేటప్పుడు కొత్త వాళ్ళు ఎవరు కుట్టినా జాగ్రత్తగా ఒక 1/2 ఇంచు లోపల పెట్టుకుంటూ చూసుకొని కుడుతూ ఉంటే 100% కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు బ్లౌజు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చింది. లాస్ట్లో కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి దాన్ని మనం ఇలా పోలింగ్ చేస్తే మీకు సింపుల్గానే ఒక 1/2 ఇంచు మందంగా కుట్టు అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎంత సింపుల్గా ఉందో. ఇలాగ అనేది మనం కుట్టు వేసుకోవాలి. చూడండి మీరు కుట్టేటప్పుడు బ్లౌజ్ అనేది ఇలా కిందకి జారేయకండి. ఎందుకంటే కొత్తగా కుట్టిన వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ అనేది మెడ అనేది సాగుతుంది. అది ఏంటంటే మనం కుట్టేటప్పుడు కొంచెం కొత్తలోనే ఎవరికైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. ఇదంతా కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి కుట్టు అనేది వచ్చిందిగా ఇక్కడికి. ఇప్పుడు మనం దీన్ని హెమ్మింగ్ ఇలా చేసుకోవాలి. చూడండి హెమ్మింగ్ అనేది ఇలా చేయాలి. ఇదంతా ఇలా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, హ్యాండ్స్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ అనేది మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడే హ్యాండ్స్ అతుక్కుంటే బ్లౌజు దగ్గరకు వచ్చినట్టే. చూడండి మీకు చెప్పాను కదా హ్యాండ్స్ అనేది లోతులు అనేది తీయాలనేది. ఆ లోతు ఎలా తీయాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే మామూలుగా మనం ఇలా పెట్టుకున్నాం, సమానంగా ఉంది కదా. ఇక్కడ సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ మనం కత్తిరితో ఇలా పెట్టుకోవాలి. డాట్ అనేది ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం డాట్ ఇప్పుడు 1/2 ఇంచే తీస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు షష్టి దగ్గర ఒగ్గులు వస్తాయి కదా, ఆ ఒగ్గులు రాకుండా ఉంటాయని ఈ 1/2 ఇంచు కూడా తీసుకుంటారు. నాకు తెలుసు కాబట్టి నేను తీసేస్తాను, మీరు ఎలా తీస్తారో అనుకుంటే చూడండి. మీకైతే మొత్తగా మామూలుగా ఇంకోండి టేప్ ద్వారా చూపిస్తున్నాను కొంచెం. ఇవ్వండి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ నుండి 1 ఇంచ్కి ఇలా పెట్టుకొని 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని, అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని చూడండి. ఇది ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇలా క్లియర్గా మనం ఇలా చేయాలి. ఇలాగనేది చేసుకుని దీన్ని మనం దీంట్లో చాలా ఎక్కువ వచ్చింది, అలా కాదు. చూడండి సమానంగా తీస్తున్నాను. ముందు క్లాత్ సమానంగా లేదు కొంచెం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా, 1/2 ఇంచ్ ప్రకారంగానే మనం ఎక్కువ కాదు 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే ఏమవుతుందంటే మనకు చెస్ట్ అనేది పట్టీ కన్నా ఒగ్గులు రాకుండా ఉంటాయి. ఇలా చేస్తే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లోతులు తీయడం చూసారు కదా. చూడండి దానికి దీనికి మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. చూడండి ఇవ్వండి
లోతు ఎంత తీసామో అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇగోండి ఈ క్లాత్ అయితే ఇక్కడికి ఉంది చూడండి. ఇవన్నీ బ్యాక్ సైడ్కి వెళ్తే ఈ లోతు తీసినవి ఫ్రంట్ సైడ్కి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే నేను కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి మనం ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు. ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఎలా వస్తున్నాయని మనం తెలుసుకుంటే ఇవ్వండి లోతులు అనేది ఫ్రంట్ సైడ్ రావాలి. చూడండి ఇది వచ్చే కదా, ఇది ఇటువైపు రాదు కాబట్టి నెక్స్ట్ టైం ఇప్పుడు ఇటువైపు చూసుకోవాలి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇది లోతు కదా, ఈ లోతు అనేది ఇక్కడ ఉండాలి. ఇదిగోండి ఈ లోతు అనేది చెస్ట్ దగ్గర ఎలాగ వస్తుంది. అలా రావడం వల్ల మనకి ఒగ్గులు లేకుండా ఉంటుంది. వేసుకునేటప్పుడు ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కుడుతున్నాను చూడండి, కుట్టేసాక కూడా చూపిస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నుండి ఇక్కడ నుండి మనం హ్యాండ్స్ కుడితే అప్పుడు ఎగుడు దిగుడు వస్తుంది. ఎప్పుడు అలా కుట్టకూడదు. సగం నుంచి ఇవ్వండి మనం ఇక్కడ డాట్ పెట్టాం కదా బ్లౌజ్కి, ఆ డాట్ సగంలో నుంచి ఇక్కడ భుజాలు మనం అతికాం కదా, భుజం అతికిన దగ్గర నుంచి ఇలా మనం అతుకుతూ ఇలా కుట్టు అనేది వేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ముందైతే మాత్రం నేను ఇంకా కుట్టే వేస్తున్నాను, వేసాక మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం చేతులు గట్ట సాధించకూడదు. సేమ్ అలాగే కుట్టు అనేది ఒక పావించి మనం ఎంచుకున్నాం కదా, పావించి ఇక్కడ వరకు మార్కింగ్, ఆ మార్కింగ్ ప్రకారంగానే మనం వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే మాత్రం బ్యాక్ సైడ్ అనేది కుడుతున్నాను మీకోసమైనా ఫ్రెండ్స్. నేను ఇలా కుడుతున్నాను. ఓకేనా, కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి ఒక కుట్టు వేసాను, ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా వేయాలి. ఇవన్నీ నేను కుట్టి ఇక్కడ పెట్టుకున్నాను, కుట్టి ఇక్కడికి వస్తుందని సేమ్ అలాగే వచ్చింది. అటువైపు కూడా వేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ రెండు వైపు అంతా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక హ్యాండ్ అనేది అతికేసాను. అలాగే ఒక టిచ్చే వేసాను, వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే డబుల్ టిచ్ వేసి ఇంకోవైపు హ్యాండ్ ఉంది కదా, అది కూడా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనమైతే రెండు హ్యాండ్స్ కూడా డబుల్ టిచ్ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఒక హ్యాండ్ ఇది, ఇదిగోండి ఒక హ్యాండ్ ఇది, అలాగే రెండో హ్యాండ్ ఇదిగోండి, ఇది కూడా సేమ్ మనం డబుల్ టిచ్ వేస్తాం అండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సైడ్ కుట్లు అతికితే ఇలా కుట్లు అనేది వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పూర్తయినట్టే. చూడండి, ఇప్పుడైతే ముందు మనం ఇలా తిరిగేసుకోవాలి. చూడండి, మనకు తెలుసులండి, కాకపోతే క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఇవన్నీ మన క్లాత్ కూడా ఎక్కడ డిఫరెన్స్ అంటూ ఏముండదు. చూడండి, ఇలా ఉందా, ఇవ్వండి ఇక్కడ పావించి నాకు ఎక్స్ట్రా పెట్టుకుంది, ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, ఇది అనేది మనం ఇక్కడ పావించి ఇలా మనం పావించి హెమ్మింగ్ కోసం ఉంచుకున్నాం కదా, ఆ హెమ్మింగ్ ఇలా మడత పెడతాం. చూడండి, ముందు కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం మడత పెట్టుకున్నాం కదా, మనం మడత పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ అనేది కుట్టు పడుతుంది. చూడండి, దీని ప్రకారంగానే నేను కుడుతున్నాను. ఇలా ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు మనకి డౌట్ వస్తే కొత్తగా కుట్టిన వాళ్ళు ఎవరైనా చూడండి, ముందుగా మనం చూసుకోవాలి బ్లౌజ్కి సరిపోయిందా లేదా, ఇలా కరెక్ట్గానే ఉందా లేదా ఒకసారి చూసుకుంటే. చూడండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. అక్కడే కుట్టు వేసుకున్నాను. ఇవన్నీ ఇలాగ కుట్టు వేస్తున్నాను. అలాగే మనం ఇలాగా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర భుజాల నుంచి అలాగే ఇక్కడ మన సైడ్ కుట్టేసినంత వరకు ఇక్కడ నుండి ఇలాగ మనం డాట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని, నాకైతే కరెక్ట్గా మనం మార్కింగ్ చేసిన దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాగ అనేది మనం కుట్టు వేసుకోవాలి. ఇదంతా వేసేసాక చూడండి, ముందైతే మాత్రం మనం ఇక్కడ కూడా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కడ ఉంది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదనేది మనం అనేది చూసుకుంటేనే మనకి ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఎవరు కూడా మళ్ళీ బాగుంది సూపర్ అని మనకి చెప్తారు. ఇవన్నీ మనకి కరెక్ట్గా మార్కింగ్ పీస్ పెట్టారు. మార్కింగ్ నేను ఎక్కడ వరకు తీసానో అక్కడ వరకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ క్లాత్స్ కూడా ఎక్స్ట్రా అనేది లేవు. ఓకేనా, కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే టిచ్ అనేది తిన్నంగా ఒక కుట్టు వేసాను. అలాగే మనం పక్కనే 2-3 కుట్లు వేసుకోవాలి. చూడండి, ముందైతే మళ్ళీ నేను కుట్లు అయితే వేసుకున్నాను. ఆ
అలాగే అటువైపు కూడా కుట్టు అనేది వేసిస్తున్నాను. అవంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ముందైతే మనం పక్కనే కుట్లు వేసుకుంటే సరిపోతాయి. ఓకేనా, మన బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. అలాగే మీరు లంచ్ వీడియో ఉందని వీడియో అయితే చూడటం మానేకండి ఫ్రెండ్స్. వీడియో చూసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలాసేపు 40 మినిట్స్ వరకు మీకు వీడియో ఉందని చూడడం మానేవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఉన్న కుట్టు కూడా వేసేసాక మీకు బ్లౌజ్ అంతా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే కుట్లు వేసేసాను. 3 కుట్లు వేసిన తర్వాత ఇటువైపు అయిపోయింది. అలాగే ఇటువైపు కూడా అలాగే వేసుకున్నాం. చూడండి, ఇటువైపు కూడా సేమ్ 3 కుట్లు వేసాను. చూడండి, 3 కుట్లు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. 3 కుట్లు వేసుకోవాలి పక్కన. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే మన బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ అనేది మనం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి, నాకైతే కరెక్ట్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కరెక్ట్గా ఆ కుట్లు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు వేసుకున్నాం. చూడండి, సమానంగా డీటెయిల్స్ చాలా క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఇలాగ ఒకసారి మనం లాస్ట్లో ఇలాగ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే కరెక్ట్గానే ఉంటుంది. చూడండి, ఇలాగుంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి ఫిట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే లెంతీగా ఉందని వీడియో అయితే మాత్రం స్కిప్ చేయదు ఫ్రెండ్స్. ఎవరు కూడా వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే మట్టే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తారండి, ఇది కొట్టాలంటే ఒక 1/2 అవర్లో అయిపోద్ది ఫ్రెండ్స్. 1/2 అవర్ 20 మినిట్స్లో. కానీ మీకు డీటెయిల్గా వీడియో అనేది పెట్టాలని వీడియో కోసమే మీకోసం నేను 40 మినిట్స్ లేదా 40 మినిట్స్ వరకు పెడుతున్నాను. చూడండి, 40-45 మినిట్స్ వరకు వస్తుంది వీడియో అనేది. పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చినట్టయితే, కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకోసం వీడియో తీసినందుకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.